వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియోగా మారబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతే నాకెందుకో అనిపిస్తుంది బాస్. అండ్ చూద్దాం మరి ఈరోజు ఎంత ఎర్న్ చేయగలడని చెప్పేసి మొట్టమొదటి రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ చూద్దాం. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం లాగిపెట్టి రండి కొట్టండి బాస్. ఇంకా లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడైతే మొట్టమొదటి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 900 మీటర్ దూరంలో ఉన్నాడు. అండ్ 2 minutes జర్నీ ఉంటుంది ఇక్కడ నుండి. ఎక్కడ డ్రాప్ లొకేషన్ వచ్చేసి గండిపేట నుంచి మొత్తం చూపిస్తుంది మనకు. అండ్ వన్స్ అగైన్ ఐ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ రైట్ నౌ. వై బికాజ్ ఈరోజు కొంచెం బిగ్ అమౌంట్ అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈ రోజు అనుకోవడమే కానీ ఈ రోజు ఖచ్చితంగా చేసి తీరాలనుకుంటున్నాను మిత్రమా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. అసలు ఈ రోజు ఎంత ఎర్న్ చేయగలనని చెప్పేసి అనుకుంటున్నాను. 9 కోకపేట 14 కిలోమీటర్లు 21 minutes అనా. 14 కిలోమీటర్ 21 minutes ఉందా? 14 కిలోమీటర్ 21 నిమిషాలు చూపిస్తుంది. కొట్టేసాడు అమౌంట్. సో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 127 రూపీస్ అనమాట. ఇక్కడ మనం పెద్ద అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఆయనేమో గత్తర పెట్టించినాడు పోనీ 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 అని. 70 బాగున్నాయి, 80 బాగున్నాయి, 90 బాగున్నాయి, 100 బాగున్నాయి అంట. నీ అంకమ్మ నేను చెప్పిన అన్న 70, 80, 100 పోతే మళ్ళీ రాలేము. గాయస్ ఇప్పుడైతే చెప్పినా కదా, ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 127 రూపీస్ మనం ఈరోజు ఎర్న్ చేసాము. ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్నాం బాస్. చూడండి ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడికో పోతున్నాయి సాస్ క్రౌన్ చూడండి. ఇంకా కడుతున్నాను. జైబేరీ ఇది ఇంకా రెడీ అవుతుంది. అటువంటి వారము అది మ్యాటర్. ఈరోజు మాత్రం 127 రూపీస్ మాత్రమే మనం ఎర్న్ చేసాం. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బాస్. ఇది సాస్ క్రౌన్ చూడు. ఇది 1 cold మైల్ మామ. ఇక్కడ HDFC, ICICI బ్యాంక్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి పోతుంది అడుగురా. ఓరే 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 ఏంద్ర నాన్న ఆకాశంలో పోతుంది మామ. ఎన్ని మామ ఎన్ని చెప్పు. సరిపోయింది పో బ్రో. ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పటాన్చెరు పట్ట. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, కోకాపేటలో ఉన్నాము. సో ఇది చూడండి ట్రిలైట్ అంతా చాలా హైట్గా ఉంది కదా. ట్రిలైట్ కస్టమర్ వచ్చేసి 1.1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. పికప్ కోసం వెళ్తున్నాను. అండ్ పటాన్చెరు అని చెప్పేసి డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. వెళ్ళేసి పికప్ చేసుకొని అండ్ పటాన్చెరు డ్రాప్ చేద్దాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా. ఇప్పుడైతే ఇదంతా కోకాపేట బాస్. ఇంకొద్దిగా ముందుకు పోతే ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ కోలివింగ్స్ అన్నమాట. ఇవన్నీ అది ఇది తులిప్ ఉంది కదా. తులిప్ రైస్ లగ్జరీ స్పేస్ ఫర్ కోల్డ్ లివింగ్. కోకాపేటలో కూడా కోలివింగ్స్ ఉన్నాయి బాస్. చాలా అన్ని చోట్ల ఆల్మోస్ట్. హైదరాబాద్లో ఇవి కూడా కోలివింగ్స్. ఉమెన్స్ ఇది రుద్ర, వారణాసి ఉమెన్స్ పీజీ. ఇది ఆల్మోస్ట్ అన్ని దగ్గర పీజీలు ఉంటాయి, కోలివింగ్స్ ఉంటాయి. కామన్. ఇట్స్ క్వైట్ న్యాచురల్. 8402 పటాన్చెరు బస్ స్టాండ్. యా సో 22 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ 44 minutes చూపిస్తుంది బాస్. ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్నాము. 22 కిలోమీటర్స్ అండ్ 40. అమౌంట్ వచ్చేసి 199 ఎంత చూపించింది. సో చూద్దాం. ఇది మా సెకండ్ ఆర్డర్. ఇది ఈరోజు ఎంత అమౌంట్ కొడతానో చూద్దాం మరి. అన్నా పాన్నా పర్లేదు, చిన్నగా పోతారు ఎంత వీళ్ళు. ఇద్దరులోకి వచ్చి ఆపుకుంటారు ఎంత రైలు ఉండగా వెళ్ళరా. బలం దగ్గర శివాజీ. ఇది ప్రళయం కాదు. గైస్ ఇది గోపనపల్లి. సో ఇక్కడ వచ్చేసి ఇస్కాన్ వాళ్ళది
సంబంధించిన చూడండి, చాలా అద్భుతంగా ఉంది. నేను మొన్న చూశాను ఇస్కాన్ సైబరాబాద్ చెప్పేసి గోశాల. ఇస్కాన్ చాలా ఒకసారి భూమి పూజ మార్చి 8 అనమాట. ఇది భూమి పూజ గోశాల సంబంధించిన మార్చి 8 భూమి పూజ చేస్తున్నారు తప్పకుండా. ఇక్కడ వచ్చేసి రంగనాయక స్వామి, ఇది రంగనాథ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 327 రూపాయలు. ఇప్పుడు మనం పటాన్చేరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం బాస్. ఫుల్ ట్రాఫిక్. ఇది 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 327 రూపాయలు ఈరోజు సంపాదించాం మనం. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. మరి 3వ ఆర్డర్ ఇది. ఇక్కడ నుంచి రామచంద్రాపురం నుంచి ఉప్పలంట 324 రూపాయలు ఎంతో చూపించింది. మేబీ 35 కిలోమీటర్ అనుకుంటున్నా. గంటన్నర ఉండొచ్చు అనుకుంటున్నా జర్నీ. చూద్దాం మరి. కస్టమర్గా వెళ్ళేసి పికప్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కడ అంటే రామచంద్రాపురంలో ఉన్నాను కరెక్ట్. కస్టమర్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఉండబోతుంది అన్న. 8500 22 అది మన బ్రదర్ మామూలు కొంచెం వద్దా. నో ప్రాబ్లం. హన్మకొండ వెళ్ళే బస్సు ఉంటుంది కదా. యా 8522 కదా. యా ఎక్కడ. యా ఉప్పలే కదా. ఉప్పలే. యా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. యా సో ఇక్కడ నుండి 36 కిలోమీటర్లు చూపిస్తుంది. 1 గంట 11 నిమిషాలు చూపిస్తుంది. అయితే 356 రూపాయలు అయింది. మనకు అతను 400 ఇచ్చాడు. వారి కుటుంబ సభ్యులకు 400 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే ఉప్పల్ రింగ్ రోడ్లో అయితే ఉన్నాం. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఈరోజు వచ్చేసి 652 రూపాయలు మనం సంపాదించాం బాస్. ఓకేనా. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే 3 ఆర్డర్లు 652 రూపాయలు టుడే ఎర్నింగ్స్. అది ఇదే ఉప్పల్ రింగ్ రోడ్ అనమాట. సరే మరి 4th ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే 4th ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ రామంతపూర్ నుండి నానక్రామ్ కూడా అంట. సో మరి కస్టమర్ వచ్చేసి జస్ట్ 170 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అంటే నానక్రామ్ గూడకి ఒక అతను బైక్ ట్యాక్సీ బుక్ చేశాడు. ఓకే. సో కస్టమర్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నాడు. సో ఇక్కడ నుంచి వెళ్దాం. మరి ఎక్కడున్నాడు? ఎక్కడే అనుకుంటున్నా. ఎక్కడో అన్నా 6242. ఓకే. నాకం కూడా 23 కిలోమీటర్స్ 55 మినిట్స్. 23 కిలోమీటర్స్ ఉందా ఇంచి? 23 ఉంది. యా తెలుసు. ఓకే భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఏదో అప్పుడే పడి మనిషి అంత ఫాస్ట్ ఉన్నాడు. సో గైస్ ఇప్పుడైతే జస్ట్ 4 ఆర్డర్స్ కంప్లీట్ చేసాము ఈరోజు. 4 ఆర్డర్స్ కంప్లీట్ 1856 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. అది మ్యాటర్. 4 ఆర్డర్లు 856 రూపాయలు. సో 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడ అంటే గౌల్దొడ్లో ఉన్నాం. సో 1.3 కిలోమీటర్స్ దగ్గర వచ్చేసి కస్టమర్ ఉన్నాడు. పికప్ కోసం వెళ్తున్నాను. అండ్ ఎక్కడికంటే హయత్ నగర్ అని చెప్పేసి చూపించింది. అండ్ 401 రూపాయలు ఎంతో చూపించింది మామ. మేబీ ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు అంటే 42 కానీ 44 కానీ ఉండొచ్చు అనుకుంటున్నా. హయత్ నగర్ అనుకుంటున్నా ఇక్కడ నుంచి. సో నాకు గెస్ట్ ప్రకారం 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ పడుతుంది అనుకుంటున్నా. చూద్దాం. కస్టమర్ అయితే క్యాన్సిల్ చెయ్యడు అనుకుంటున్నా.
సో ఇక్కడ నుంచి 3 minutes చూపిస్తున్నామా. 1.1 kilometer వచ్చేసి మా ఆల్మోస్ట్. చూద్దాం మరి వెళ్ళి పికప్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో కస్టమర్ లొకేషన్ అయితే ఆల్మోస్ట్ రీచ్డ్ మామ. అండ్ 401 రూపాయి. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ట్రిప్. ఆల్మోస్ట్ రీచ్డ్. చూద్దాం ఇక్కడే అనుకుంటున్నా. ఇది పంజాబీ వాసిరెడ్డి పంజాబీ ఫై. ఇక్కడ నాకు దీనికి అవినాభావ సంబంధం మామ. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ పెడతాను జొమాటోలో స్విగ్గీలో. ఏమో ఎక్కడ పోయినా కూడా గుర్తులు ఉంటాయి మామ, ఏం అర్థం కావట్లే. సో ఇక్కడే అనుకుంటున్నా. లొకేషన్ అయితే రీచ్ అయ్యాం. సో గాయస్ అది ఇక్కడ నుంచి వామ్మో 43 kilometers చూపిస్తుంది. అండ్ 1 గంట 55 నిమిషాలు చూపిస్తుంది బాస్. ఓరి నాయన, నియర్లీ 2 hours జర్నీ, 43 kilometers. అమ్మో, ఇట్స్ ఏ వెరీ బిగ్ లాంగ్ ట్రిప్ బాస్. 2 గంటల జర్నీ నాయన. 43 kilometers 2 గంటలు. మామూలుగా అయితే 1 గంటలో వెళ్ళిపోవచ్చు. 2 గంటలు అంటే ఇంకా అర్థం చేసుకోండి ట్రాఫిక్ మరి ఏ లెవెల్లో ఉంటుందో. అది విషయము. సరే తప్పదు కదా బాస్, లెట్స్ గో. సినిమా చూపిస్తా మామా. నేను చూపించను కాదు, నాకే చూపిస్తుంది ఇప్పుడు ఈ ట్రాఫిక్. ఈ యొక్క 2 గంటల జర్నీ అంటే దూల తీరిపోతుంది మామా. వీరేంద్ర స్వామి రామాంతపూర్లో ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 40 minutes పోవాలి నాయన. ఇక్కడ ఏదో రామా డెంటల్ హాస్పిటల్ ఉంది, విశాల్ మార్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో రామంతపూర్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. టైం ఎగ్జాక్ట్లీ 6:40 దాటింది. ఆల్రెడీ గంట నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి 40 minutes అబౌవ్ ఉంది. చూద్దాం మరి. కానీ ప్రతి చోట అలాగే ఉంది. కానీ ఈ రామంతపూర్లో ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది ట్రాఫిక్. ఎవరన్నా ఉన్నారా గైస్ ఇక్కడ రామంతపూర్లో ఉండేవాళ్ళు? ఎవరినైనా నిజంగా మీకు దండం పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్లో. ఏదో శివాజీ స్టాచ్యూ అంట. అమ్మా వారి నాయన, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది, శివాజీ స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ కూరగాయలు ఉన్నాయన్ని, కూరగాయలు, పండ్లు, జాంకాయలు అన్నీ ఉన్నాయి గాయస్. హోమియోపతి హాస్పిటల్ కూడా ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నట్టుగా ఉంది. గవర్నమెంట్ ఏమో ఇది తెలీదు. అండ్ అమ్మో ఇంకా 40 minutes వెళ్ళాలి. సో ఈరోజు మాత్రం దూల తీరిపోయింది. 2 గంటల జర్నీ అంటే లాంగ్ జర్నీ అంటే. కానీ ఈ టైంలో అదే 45 minutes అంటే, అదే 45 kilometers అంటే మ్యాక్సిమం గంట 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం రామంతపూరే. ఏదో ఇక్కడ కినారా గ్రౌండ్ అంట. బాబు ఏమ్మా ఎవరని నాకు ఏం డ్రైవింగ్ చేస్తారా? లేదు సిగ్నల్ ఉన్నట్టుగా ఉంది. సిగ్నల్ కానీ గాయస్ ఏదో ఇక్కడ రామంతపూరేనా, రామంతపూర్ ఎంత ఇది ఏదో లేక్ అనుకుంటున్నా. ఇది నాకైతే నేను ఎప్పుడు చూడలేదు. అంటే మేబీ పౌలు వచ్చినట్టుగా ఉన్నా. ఇదంతా అంతా ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా చేశారు. అన్ని విగ్రహాలు చేశారు. ఓరి నాయన, అంబేద్కర్ కావచ్చు, అమ్మవారి, స్వామి వివేకానంద, అండ్ ఆయన పేరు ఏం పేరు, గుర్రం మీద ఎక్కాను తెలియపోయి సారీ. ఇది చాలా చాలా అద్భుతంగా చేశారు. మరి ఇక్కడ ఏమైనా రామంతపూర్లో ఉండేవాళ్ళు పూర్తిగా ఒక లెంత్ వీడియో చూస్తా, ఒక లాంగ్ వీడియో తీసుకోవచ్చు. చెరువు అనుకుంటున్నారు లేక్ పక్కన. చాలా బాగా చేశారు అనమాట, మొత్తం అంతా లైటింగ్ పెట్టి. సో మరి కూర్చోడానికి కూడా అంటే ఇంకా మేబీ రెడీ చేస్తున్నాను అనుకుంటున్నాను.
చాలా అద్భుతంగా చేస్తున్నారు గాయస్. సో ఇక్కడ ఎవరైనా ఉంటే రామంతపూర్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి లాంగ్ వీడియో కూడా తీస్తే బాగుంటుంది అనుకుంటా పగులు పూట వచ్చి. ఇప్పుడు నైట్ టైం పూట ఇది నా సరిగా మేబీ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే అంత క్లారిటీ లేదు. నేనైతే ఇప్పుడు రామంతపురం నుంచి ఉప్పల్ నుంచి హిమాయత్ నగర్ ఏదో దాని పేరు ఏదో ఉంది పతాండ గాయస్. ఇక్కడ కూడా సిగ్నల్ ఉంది. ఉప్పల్ రింగ్ రోడ్ ఇది, ఉప్పల్ రింగ్ రోడ్ బాస్. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. 29 మినిట్స్ జర్నీ ఇక్కడ నుంచి. సో ఇదైతే బోడుపల్ రోడ్. ఇది బోడుపల్ రోడ్కి అది ఇంకా కడుతున్నారు ఫ్లైఓవర్. సో ఆల్మోస్ట్ ఏం లేదు, కడుతూ ఉన్నారు. ఈ దుమ్మేంద్ర స్వామి దుమ్ము లేపుకుంటా పోతున్నారు. వద్దు ఏంది బి దుమ్ము, ఇది రోడ్లు ఆపుకుంటాడు. అమ్మా గాయస్ ఇక్కడ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టుగా అయితే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బోడుప్పల్ అన్నమాట ఇది. సో బోడుప్పల్ సరౌండింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళు అలాగే టెంపుల్ వెళ్ళింటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి అబ్బా నాకు, ఓకేనా. ఇక్కడ ఇదనమాట అమ్మవారి టెంపుల్. ఇది వెళ్ళాలి ఇక్కడ నుంచి దగ్గరే, మేబీ 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఒకసారి వెళ్ళా కానీ షార్ట్ వీడియో తీసా కానీ లాంగ్ వీడియో తీయలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు టెంపుల్ కూడా. ఒకసారి మీరు తప్పకుండా వెళ్ళిరండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు, ఓకేనా. ఇక్కడ ఏ ఊరిది, చౌదరిగూడ గ్రామం అంటయ్యా ఏదో, మరి నాకైతే తెలియదు అసలు ఎక్కడికి వచ్చాను నాకు తెలీదు. చాలా అంటే చాలా దూరం వచ్చేసాను, అది మ్యాటర్. ఇక్కడ నుంచి మనం రైట్లో పోవాలి. ఇంత చీకటిగా ఉంది బాసు. ఇక్కడే ఉందిరా బాబు అన్న, ఇక్కడ ఏడుందన్నా ఏందిరా ఇడు, ఈడేమో ఇలా పొమ్ముంటున్నాడు. ఇక్కడ ఏందిరా స్వామి అసలు రోడ్డు. ఓరే నాయన, ఇక్కడేంది ఇది రోడ్డు, ఇక్కడ రోడ్ ఇట్లా పంపుతున్నాడు నాయుడు, చూసావా. ఇటు దారాడు స్వామి ఇదంతా ఇది. సో గైస్ ఫైనల్లీ 1:48 తర్వాత అమ్మ ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చామన్నమాట. 526 రూపీస్ అమౌంట్ కలెక్ట్ అనమాట, క్యాష్ కలెక్ట్. బట్ ర్యాపిడో మామ వచ్చేసి ఎంత తీసుకున్నాడో చూద్దాం, ఓకేనా. ఈరోజు వచ్చేసి 1257 అనమాట ఈరోజు మన టుడే ఎర్నింగ్స్ అనమాట. సో ఎన్ని ఆర్డర్లు వచ్చేసి కంప్లీట్ చేసినట్టు అంటే జస్ట్ ఓన్లీ 5 ఆర్డర్లు మాత్రమే. కానీ ఇక్కడ చూడండి 401 రూపాయి అనమాట. సో అది మనం ఏం చేసింది. కానీ కస్టమర్ నుంచి కలెక్ట్ చేసింది ఎంతంటే 525 రూపాయలు. అర్థమైందా. కస్టమర్ ఫేర్ వచ్చి ఇది ఒకటి చూడండి 526 రూపాయలు, సారీ అంటే 126 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. సో 401 రూపాయలు మనకు వచ్చింది. అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే 44 కిలోమీటర్లు ప్రయాణించాం మనము. సో 9 రూపీస్ పర్ కిలోమీటర్ ఏంటని చెప్పేసి స్టాంప్ ఇచ్చాం. ఇంతకుముందు 10 రూపీస్ కిలోమీటర్ ఉన్నాడు, ఇప్పుడు మరి 9కి వచ్చేసింది. మరి ఎందుకో మనకు తెలియదు. సో ఓకే. సో ఫైనల్ వచ్చేసి 5 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇక్కడ 1257 రూపీస్ టుడే ఎర్నింగ్స్. మరి ఇప్పుడు ఇంకొక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేసినాం. మరి ఎక్కడికంటే మూసాపేట అని చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం పోవాల్సిన మాదాపూరే కదా, కొంచెం దగ్గరగా ఉంటుంది చెప్పేసి ఓకే చేస్తే 297 294 ఎంతో చూపించింది, ఎగ్జాక్ట్లీ తెలీదు. పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 900 మీటర్స్ దూరంలో ఉంది. మరి పార్సల్ అని మరి ఏమి ఇస్తాడో అనేది వెయిటింగ్ చేద్దాం. అంటే ఇప్పుడైతే ఏదో కవర్ ఇచ్చారు, సో ఇది వాళ్ళకి ఇవ్వాలంట, ఇద్దాం. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి 29 కిలోమీటర్స్ ఉంది, ఓన్లీ జస్ట్ 58 మినిట్స్ అనమాట. ఎక్కడంటే వై జంక్షన్ అనమాట, వై జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. సో అక్కడ నుండి దగ్గరే కాబట్టి అదే విషయం. అప్పుడు 9:40 వెళ్ళిపోవచ్చు మనం, అది మ్యాటర్. సో థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి ఈ ఏరియా ఏదంటే చౌదరిగూడ అంట బాస్. ఇది
అట్లుంటుంది. సో 1 అవర్ తర్వాత మళ్ళీ రిటర్న్ ఆర్డర్ పడింది. థ్యాంక్ యూ సో మచ్. గుడి ఇక్కడ కూడా ఇవ్వక గుళ్ళు ఎక్కువైనాయి అబ్బా. రాజరాజేశ్వరి గుడి అనమాట. అదే రాజరాజేశ్వరి పోయించాను ఒకసారి. చాలా గుళ్ళు అబ్బా ఇవ్వక, అట్లుంటుంది. సో మొత్తానికి 1 అవర్ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ ఇది. కూకట్పల్లి వై జంక్షన్ ఇది. సో 297 రూపీస్ అమౌంట్ అయితే ఫోన్పే చేసినాడు అతను. సో గుడ్, 5 స్టార్ రేటింగ్ చేసాం. అండ్ ఇప్పుడు అమౌంట్ వచ్చేసి మనము 1554 ఈరోజు టుడే ఇన్నింగ్స్ అనమాట. సో అది మ్యాటర్. కాకపోతే ఈరోజు మొత్తం తిరిగాము పూర్తిగా. 6 ఆర్డర్లు అయిపోయినాయి. 1554 రూపాయలు సంపాదించాను భయ్య మనం ఈరోజు. అది మ్యాటర్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, ఓకేనా. ఇక చూస్తున్నారుగా ఈ కూకట్పల్లి వై జంక్షన్ ఆపోజిట్ వచ్చేసి లేక్ షోర్ అనమాట. ఇదే మొన్న రీసెంట్గా మాల్ ఓపెన్ అయింది, లేక్ షోర్. చూస్తున్నారుగా ఇది వై జంక్షన్ అనమాట. అది మ్యాటర్. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఆర్డర్లు పడతాయి పడవ అనేది కూడా చూద్దాం, లేకపోతే ప్రశాంతంగా వెళ్దాం. అది మ్యాటర్. లేక్ షోర్ దగ్గర ఉన్నాను. అండ్ ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన బాస్, నానక్రాంగ్ కూడా అంట. సరిపోయింది. కస్టమర్ వచ్చేసి జస్ట్ 800 మీటర్ దూరంలో ఉన్నాడు. నానక్రాంగ్ కూడా ఆకలేస్తుంది. టైం 10 దాటింది. మళ్ళీ అక్కడ నుంచి పడితే పోడు. సరే పదా, 144 రూపీస్ అని చూపిస్తుంది. సో కస్టమర్ అయితే జస్ట్ 750 మీటర్ దూరంలో ఉన్నారు. 2 minutes ఓన్లీ. చూద్దాం బాస్. ఇది వచ్చేసి బాలనగర్ మెట్రో అన్నమాట. ఇది ఇక్కడ అశోక్ వన్ మాల్ ఉంటుంది చూడండి, అది అదేనమాట. 8615 ఓహో నానక్రాంగ్ కూడా. ఓకే. సో ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 16 కిలోమీటర్స్ ఉంది. 29 minutesకి వెళ్ళిపోవచ్చు. 16 minutes 29 minutes. అది మ్యాటర్. ఇది అశోక్ వన్ మాల్. ఇక్కడ ఇంకో రెడీ అవుతుంది పోయే హానర్. ఇది హానర్ హోమ్స్ అనమాట. ఇది అమ్మ ఏం కట్టుంటావు, 1 year లోపు లేపేసిండ్రు. ఇంకా రెడీ టు ఆక్యుపై అనమాట. కడుతున్నారు ఎందుకు కడుతున్నారు స్వామి, కొన్ని కోట్లే. దీని అమ్మ జీవితం ఏమనేమో ఇది. ఇంకా రెడీ టు ఆక్యుపై అంతే. 153 క్యాష్ కలెక్టెడ్, 5 స్టార్ రేటింగ్. సో కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చేసి 1699 అది మ్యాటర్. సో ఇప్పుడు మనం నానక్రాంగ్ కూడా దగ్గర ఉన్నాం భయ్యా. ఇప్పుడు చిలుకూరు పడింది చూడు. ఇంక ఇప్పుడు ఈ టైంలో చిలుకూరు పోతే ఇంకా వచ్చేదానికేనా మరి ఆగండి రే. ఓరి బాబు నువ్వు 7 ఆర్డర్లు మదీనా కూడా. ఇప్పుడు నాకు ఇప్పుడు హైటెక్ సిటీ పోవాలా. 7 ఆర్డర్లు 1699 అన్నమాట. అది మ్యాటర్. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి 1 kilometer దూరంలో ఉన్నారంట. ఇక్కడ 1 kilometer దూరంలో ఉన్నారు. మాదాపూర్ అంట కరెక్ట్గా. సరిపోయింది. సో పికప్ చేసుకొని మనం వెళ్దాం. అప్పటికి సో 108 అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా వచ్చేసి 1790 ఈరోజు అమౌంట్. 1790 బాస్. మీకు కనిపిస్తున్నదైతే నాకు తెలియదు కానీ 1790. సో జస్ట్ ఎన్ని ఆర్డర్లు అంటే 8 ఆర్డర్లు కంప్లీట్ చేసినాము. 1790 అది మ్యాటర్ ఈరోజు. సో ఇంకా వెళ్దాం. ఇప్పటికి టైం చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఎవరన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి బాస్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.